అంటే మీరేమైనా మాట్లాడుకోవాలి కదా కనీసం, ఏంటి ఎలబాకండి నేను చంద్రబాబు గారు అయితే అట్లాగా ఆపేవాడు కదా, ప్రయత్నించేవాడు కదా. అంటే వాడు పక్క కరప్టెడ్ బ్యాచ్. ఇప్పుడు వాడు కింద స్థాయిలో ఇల్లు కట్టుకునేవాడి దగ్గర, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ చేసి తినేటువంటి వాడు. వాడిని మేము కంట్రోల్ చేయకపోబట్టి వాడు అట్లా తయారయ్యాడు. ఎందుకంటే మేము గ్రౌండ్ లెవెల్లో కంట్రోల్ చేయలేం కాబట్టి. ఇప్పుడు వాడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ 2 ఏళ్ళు కూడా తినాలంటే బెటర్ అన్నటువంటి ఉద్దేశంతో అటు పోతున్నాడు. ఇప్పుడు వాడిని మేము ఆపాలంటే వాడు సంపాదించుకునే డబ్బులన్నీ మా వాళ్ళు పెట్టాలి. తర్వాత మళ్ళీ ఆడనే చూపెట్టి జనానికి చూపెడితే ఏమంటారు? అంత కరప్టెడ్ని అలౌ చేస్తారా? కాబట్టి కరప్షన్ మేము ఆపలేకపోయామని వాళ్ళకి ఓట్లేశారు. వాళ్ళు ఇప్పుడు అదే కరప్టెడ్ని తీసుకుని ఏం చెప్తారు? అదే కరప్టెడ్ గాడిని ప్రజల దగ్గరికి ఏ పని కావాలని డబ్బులు వసూలు చేసి, ఇప్పుడు ఇంకా మేము చేసిన పని ఏంటంటే దాన్ని ఏమంటారు, సర్టిఫికెట్లు ఇట్లాంటి పెన్షన్లకి వీళ్ళకి లేకుండా చేయడం వల్ల నిజాయితీగా జరిగింది. అదే వీళ్ళకి అప్పచెప్తే అందులో కూడా తినేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి అప్పచెప్తున్నారు, వాళ్ళు తింటారు కదా. ఇప్పుడు పెన్షన్ ఇప్పించాలన్నా ఇప్పుడు ఆల్రెడీ మీ కార్డు బిగి ఇచ్చేస్తాం, మీకు అది చేపిస్తాం ఇది చేపిస్తాం అని బెదిరిస్తున్నారు కదా. రేపు పొద్దున వీళ్ళ కారణంగా పోకపోయినా సహజంగా ఏమనుకుంటారు, వీళ్ళకి లంచం ఇవ్వకపోవడం వల్ల అని వస్తుంది కదా. కాబట్టి ఈ కరప్షన్ ని గ్రౌండ్ లెవెల్లో మనం కంట్రోల్ చేయలేము. ఈ కంట్రోల్ చేయకపోగా ఇక్కడ సమర్థిస్తున్నాం మనం. ఎప్పుడైతే ఈ పరిస్థితి వస్తుందో దారిలోకి వ్యవస్థ ఎప్పుడు బాగుపడుతుంది ఇక. అదే కదా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ వారంలో అంటే చంద్రబాబు గారి పరిపాలనలో 2 నెలలు పూర్తయిన తర్వాత ఏమన్నా భారీ మార్పులు తీసుకుంటే విప్లవాత్మక మార్పులు అంటాం. ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగా రేపొద్దున్న ఒక 20 లక్షలు 30 లక్షలు రేషన్ కార్డులు తీసేసిన, ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక క్లారిటీ ఇచ్చేసినట్టేనా? అంటే ఇంకా వాలంటీర్లు ఉండరు అనేది, అంటే అఫీషియల్గా అయితే చెప్పలేదు కానీ ఇంకా రేపటి నుంచి వాళ్ళు రారు అనేది అయితే క్లారిటీ వస్తుంది. రేషన్ వాహనాలు కూడా పూర్తిగా ఆగిపోబోతున్నాయి, వాహనాలు కూడా రేపటి నుంచి ఉండవు, అది ఆయన నోటి నుంచి చెప్పింది. సచివాలయాల మీద కూడా అసలు ఉంటాయా ఉండవా